హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు సారా వెల్త్. మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. మనం లాస్ట్ వీక్లో డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్ కంటిన్యూగా చేద్దాం. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. దాంట్లో ఇప్పుడు ఏమేమి టైప్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనేది ఒకసారి చూసుకుందాం. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్విటీ ఫండ్స్, రెండు డెబిట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, సెక్టరల్ ఫండ్స్, టార్గెట్ డేట్ ఫండ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫండ్స్. ఇప్పుడు మనం ఈక్విటీ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టాక్స్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని ఈక్విటీ ఫండ్స్ అంటాం మనం. ఈ ఈక్విటీ ఫండ్స్లో మనకు హై రిటర్న్స్ హై రివార్డ్స్ అనేది ఉంటుంది. అంటే దీంట్లో మార్కెట్ వొలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనం లాస్ట్ ఒక 10 to 15 years నిఫ్టీ డాటా కనుక చూస్తే మనం నిఫ్టీ జనరేట్ చేసిన రిటర్న్స్ పర్సెంటేజ్ వచ్చేసి 12 to 15% రిటర్న్స్ మాత్రం జనరేట్ చేసింది పర్ ఇయర్. ఈక్విటీ ఫండ్స్ వచ్చేసి మనకు మినిమం 14 to 15%, 16%, కొన్ని ఫండ్స్ అయితే 21% వరకు కూడా రిటర్న్స్ జనరేట్ చేసినాయి. దీంట్లో మినిమం మనకు ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంటారంటే ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఒక 25 years, 30 years, బిలో 35 years వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు మార్కెట్ వొలటాలిటీని తట్టుకోగలుగుతారు, అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు, వేరే కమిట్మెంట్స్ అవి ఏమి ఉండవు కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం డెబిట్ ఫండ్స్ గురించి మాట్లాడదాం. డెబిట్ ఫండ్స్ అంటే ఏంటంటే మినిమం మనకు ఫిక్స్డ్ డిపాజిట్లలో కానీ లేదంటే లైక్ సెక్యూరిటీస్లలో కానీ బాండ్స్లలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని డెబిట్ ఫండ్స్ అంటాం. దీంట్లో మనకి గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, దాని తర్వాత ప్రైవేట్ బాండ్స్ ఉంటాయి. ఇవి ప్రైవేట్ బాండ్స్ కానీ గవర్నమెంట్ బాండ్స్ కానీ ఎట్లా ఉంటుందంటే ఎఫ్డి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇవి బీట్ చేసేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్డి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5.5 to 6, కొంచెం సీనియర్ సిటిజన్స్ అయితే 6.5 వరకు ఉంటుంది. సో మనకి దీంట్లో ఎట్లుంటుందంటే డెబిట్ ఫండ్స్లో వచ్చేసి మనకు 7.5, 8% వరకు రిటర్న్స్ అనేది జనరేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ప్రైవేట్ బాండ్స్ కావచ్చు, గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు, లైక్ టాటా మోటార్స్ కానీ ఇంకా వేరే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని బాండ్స్ రూపకంలో ఇష్యూ చేస్తూ ఉంటాయి. వాటికి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 7% or 8% అనేది ఉంటుంది. సో దీంట్లో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయంటే సీనియర్ సిటిజన్స్ అంటే రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, 60, 75, 70 years ఆ బేస్డ్ ఏజ్ వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో రిస్క్ కానీ రివార్డ్ రేషియో కానీ మినిమం ఉంటుంది కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ వన్ హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటంటే బోత్ ఆర్ అంటే ఈక్విటీ ఫండ్స్ ప్లస్ డెబిట్ ఫండ్స్ అంటే స్టాక్స్లలో కావచ్చు లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లలో కావచ్చు, బాండ్స్లో కావచ్చు, రెండిట్లలో కంబైన్డ్గా కలిపి ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని హైబ్రిడ్ ఫండ్స్ అంటాం. దీంట్లో రిస్క్ కానీ రివార్డ్ రేషియో కానీ బ్యాలెన్సింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్లో హయ్యర్గా కానీ డెబిట్ ఫండ్స్లో లోయర్గా కానీ ఈ రెండు కలుపుకుంటే మనం దీంట్లో ఉంటుంది కాబట్టి దీంట్లో రిస్క్ రివార్డ్ రేషియో అనేది యావరేజ్గా ఉంటుంది. దీంట్లో యావరేజ్ రిస్క్ యావరేజ్ రిటర్న్స్ అంటే మార్కెట్ వొలటాలిటీలో మార్కెట్ పెరిగినా తగ్గినా కూడా మన రివార్డ్ రేషియో వచ్చేసి యావరేజ్గా 8% to 10% వరకు రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్టార్ ఫండ్స్. సెక్టార్ ఫండ్స్ అంటే దీంట్లో పర్టికులర్గా సెక్టార్ వైజ్గా అంటే లైక్ ఇప్పుడు బ్యాంకింగ్ ఫండ్స్ కావచ్చు లేదంటే ఫార్మా ఫండ్సే కావచ్చు. మనం నార్మల్గా చూసుకుంటే లాస్ట్ 1-2 yearsలో కరోనా టైంలో అట్లా చూసుకుంటే కరోనా టైంలో మార్కెట్ ఫాల్లో కూడా మనకు ఫార్మా సెక్టార్ ఫండ్స్ అనేది బాగా పర్ఫామ్ చేసినప్పుడు మనకు మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఫార్మా సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్స్ 20 to 25% కూడా రిటర్న్స్ అనేది జనరేట్ చేసినాయి. దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ మంత్ కావచ్చు, లాస్ట్ 6 monthsలో కావచ్చు పిఎస్యూ స్టాక్స్ అనేది బాగా పర్ఫామ్ చేసినాయి. అంటే పబ్లిక్ సెక్టర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పర్ఫామ్ చేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు రాబోయేది లాస్ట్ వీక్లో వచ్చేసి ఎస్బీఐ వాళ్ళు వచ్చేసి మనకు పవర్ సెక్టార్కి సంబంధించి ఒక ఫండ్ రిలీజ్ చేసినారు. అంటే రాబోయే ఫ్యూచర్ జనరేషన్ గురించి పవర్ కన్జంప్షన్ అనేది మనకు అవసరం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పవర్ సెగ్మెంట్ అనేది ఒకటి తీసుకొచ్చినారు ఫండ్ రూపకంలో. సో ఇలా ఈ సెక్టార్ వైజ్గా ఒక్కొక్క థెమెటికల్ సెక్టార్ వైజ్గా ఏవైతే మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ సెక్టార్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు మనకు రిటర్న్స్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ సెక్టార్ అనేది పర్ఫామ్ చేయకపోతే మనకు రిస్క్ కూడా అలాగే ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనీ మార్కెట్ ఫండ్స్. మనీ మార్కెట్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లో రిస్క్ లో రివార్డ్స్ ఉన్నదాన్ని మనం మనీ మార్కెట్ ఫండ్స్ అంటాం. లైక్ ట్రెజరీ బిల్స్ కానివ్వండి లేదంటే కమర్షియల్ పేపర్స్ కానివ్వండి ఇంకా వేరే ఏవైతే ఇన్వెస్టర్స్కి నార్మల్గా లో రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో వీటిని మనం మనీ మార్కెట్ రూపకంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో ఈ ఫండ్ అనేది ట్రెజరీస్లో కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్.
ఇండెక్స్ ఫండ్స్లో ఎట్లా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇండెక్స్ స్టాక్స్ లోపల అంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్కి ఒక 50 రేంజ్ 100 రేంజ్ 500 రేంజ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే నిఫ్టీ 50 అంటే 50 స్టాక్స్ లోపలనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిఫ్టీ 500 తీసుకున్నాం అనుకోండి, నిఫ్టీ 500 లోపల ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్లలో మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో దాన్ని ఇండెక్స్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని ఇండెక్స్ ఫండ్స్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి టార్గెట్ డేట్ ఫండ్స్. టార్గెట్ డేట్ ఫండ్స్ ఏంటంటే ఇన్వెస్టర్ అనే పర్సన్ ఏ ఏజ్ వరకు అయితే నేను రిటైర్మెంట్ కావాలి, ఏ ఏజ్ వరకు అయితే నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్స్ అనేది విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ అప్పుడే ఒక సర్టన్ టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఆయన ఫండ్ మేనేజర్స్కి ఎంత టైం ఫ్రేమ్ అయితే ఇస్తుండో ఆ టైం ఫ్రేమ్ లోపల ఎంత రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుండో బేస్ చేసుకొని ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటాం. సో దీన్ని టార్గెట్ డేట్ ఫండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-35 ఇయర్స్ ఉన్న పర్సన్ నేను ఒక 60-65 ఇయర్స్లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తుండో ఆ టైంలో రిటైర్మెంట్ కావాలనుకుంటున్నాను అనుకోండి, ఆ ఏజ్ వరకు వచ్చేసరికి నాకు ఒక 15-20% రిటర్న్స్ అనేది జనరేట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 1 కోటి రూపాయలు కావాలి అనుకునే పర్సన్ ఇట్లాంటి వాటిలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. దీన్ని మనం టార్గెట్ డేట్ ఫండ్స్ అంటాం. లాస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫండ్స్. ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ద ఇండియా మార్కెట్ని ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటాం. ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఏమేమి ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ సిటిజన్ అయ్యిండి మనకు అమెరికాలో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే, లైక్ ఇప్పుడు అమెజాన్ కావచ్చు లేదంటే టెస్లా లాంటి కంపెనీలో మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి బై చేయలేము కాబట్టి మనం వేరే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అట్లాంటి టెస్లా కానీ అమెజాన్ స్టాక్స్ని మనం ఫండ్ రూపకంలో కొనవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.